హలో, మీరు బేబీ మూవీ తర్వాత ఈ ట్రూ లవ్ ఈ లవ్ స్టోరీలే తీసుకోవడానికి కారణం ఏంటి సార్? మగాళ్ళలో ఎక్కువ మంది నేను చాలా నా లైఫ్లో చాలా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అందుకనే లవ్ స్టోరీలకి వీటికి బాగా కనెక్ట్ అయిపోతా. ఇందాక మంజుష ఒకటి ఉంది, ఇక్కడ అబ్బాయిల్లో ఎంతమంది ట్రూ లవర్స్ ఉన్నారని. ట్రూ లవ్ అంటేనే అబ్బాయిలు అందరూ ట్రూ లవర్సే. సార్ మీరేమో మాస్ డైలాగులు చెప్తారు కానీ తీసే సినిమాలన్నీ లవ్ స్టోరీ ఫెయిల్యూరు. సో రెండింటికి మ్యాచ్ అవ్వకుండా ఉంది కానీ మీ సక్సెస్కి ముందుకు వెళ్తానే ఉన్నారు. కోర్స్ ఎక్కడ ఆగకుండా సక్సెస్ అని వెళ్తానే ఉంది. అండ్ గీతార్ట్స్ నుంచి మీరు వచ్చి చాలామందికి మంచి సినిమాలు చూపిస్తున్నారు. లవర్స్కి మెయిన్ ఫెయిల్యూర్ అవ్వడానికి కొన్ని సీన్లు అయితే హార్ట్ టచింగ్ ఉన్నాయి. అలాగే ఈ మూవీలో ఏదైనా ఉండిద్దా? చాలా సీన్లు ఉన్నాయి. అందుకే ఈ సినిమాని తమిళ్లో ఉంటే ఎవరెవరో తీసేస్తారో అని పోటీపడి నేను ముందుకెళ్ళి తీసుకుని ఇచ్చేస్తున్నాను. హీరోయిన్ గారు హలో అండి. కంగ్రాచులేషన్స్ మేడం. మీరు Thank you కోర్స్ ఇది హిట్ కొట్టేస్తారు. అయ్యో, అండ్ thank you. కాలేజీ ఆ సాంగ్ ఎంత వైరల్ అయిందో మ్యాడ్ మూవీ. అవును. ఇలాగా ఈ మూవీలో అలాంటి సాంగ్ ఏమైనా ఉందా? డాన్స్ అలాగే ఉందిద్దా? అంటే పెద్దగా ఏం లేదండి, కానీ ఒక చిన్న పాట ఉంది, మీరు వినే ఉంటారు ఇప్పుడు, రావే నా ట్రిప్ అని. సో ఒక 1.5 minute సాంగ్ అనమాట. సో ఒక మంచి ఇంపార్టెంట్ సీక్వెన్స్లో వస్తుంది. సో అక్కడ మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీరో గారేమో తమిళ్, మీరేమో తెలుగు. అవును. సో షూటింగ్ చేసేటప్పుడు ఏమైనా లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అయిందా మీకు? ఖచ్చితంగా స్టార్టింగ్లో ఉండిందండి, కానీ నేను సినిమా చేస్తున్నప్పుడు కొంచెం తమిళ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఈయన కూడా చాలా బాగా మాట్లాడతారు తెలుగు. కొంచెం ఇప్పుడు అందరు ఉన్నారు కాబట్టి అలా కొంచెం తప్పుగా మాట్లాడకూడదని ఆ భయంతో కొంచెం కాన్షియస్ ఫీల్ అవుతున్నారు. లేకపోతే ఈయన చాలా బాగా మాట్లాడతారు తెలుగుని. ఆయన వదిలేస్తారు. Thanks. All the best, ma'am. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ అన్న, ఓకే, ఆ లాస్ట్ ఎస్కేఎన్ అన్న, లాస్ట్ వన్ క్వశ్చన్. బేబీ మూవీ కల్ట బొమ్మ ఇచ్చావు, మరి ట్రూ లవర్ ఎలా ఉండబోతుంది అన్న? కల్ట్ బొమ్మే ఇది కూడా. అది స్ట్రైట్ సినిమాల్లో కల్టు, ఇది డబ్బింగ్ సినిమాల్లో కల్టు. కాదు అబ్బా, ఇప్పుడు మాత్రం మైక్ వేస్తున్నా. ట్రూ లవ్ లోను అబ్బాయిల డామినేషనే, ఇక్కడ అబ్బాయిల డామినేషనేనా? ఏ అమ్మాయి మైక్ ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎవరికి క్వశ్చన్? ప్రొడ్యూసర్ గారికి. మారుతి గారికి. ప్రొడ్యూసర్ గారు మీరే రావాల్సిందే అంట. సరే చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? ఆయన ఎందుకు హీరోగా ట్రై చేయలేదని డౌట్. ఇది మీకే అనుకుంటండి. అమ్మ మీకు మంచి పొలం ఉందా ఊళ్ళో ఉన్నా? లేదు సార్. మీరు ప్రొడ్యూస్ చేస్తారంట, ఆయన హీరోగా యాక్ట్ చేస్తారంట. లేదు చేస్తే ఇంకా హిట్ అవుతుందని. చేస్తారమ్మా, చేస్తారు. మీరు ప్రొడ్యూసర్ హీరోగా చేయాలంట. యూ షుడ్ డూ యాజ్ హీరో ఇట్ సిమ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ట్రైలర్ లాంచ్ ఆఫ్ ట్రూ లవ్. మారుతి గారు 1 second. మారుతి గారు, ఎస్కేఎన్ గారు, మణికందన్ గారు అండ్ గౌరీప్రియ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీ నలుగురిది ఒక స్పెషల్ పిక్ కావాలి.